శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, చైత్ర శుద్ధ ఏకాదశి. దీనినే కామికా ఏకాదశి అంటారు. ఈ కామికా ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి, ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఎందువల్ల చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కామద అంటే కోరికలని నెరవేర్చేది అనేటువంటి అర్థం. ఇది చైత్రమాసం అంటే కొత్త సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి ఏకాదశి. అందుకే ఎటువంటి కోరికలనైనా సరే నెరవేరుస్తుంది, పూర్వజన్మలో చేసినటువంటి పాపాలని కూడా తొలగిస్తుంది అని చెప్పబడుతుంది. అంతేకాకుండానండి, ఈ ఏకాదశి విశిష్టత ఏమిటి అనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు ముఖ్యంగా సంపద, సంతానం, ఐశ్వర్యం ఈ యొక్క ఏకాదశి చేయడం వల్ల మనకి లభిస్తాయి అని చెప్పబడుతోంది. పూర్వం ఈ ఏకాదశికి ఒక కథ కూడా ఉందండి. ఆ కథ ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో రత్నపురం అనేటువంటి రాజ్యంలో పుండరీకుడు అనేటువంటి రాజు ఈ రాజ్యాన్నంతా కూడా పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఈ యొక్క రాజ్యంలో అప్సరసులు, గంధర్వులు మొదలైనటువంటి వారందరూ కూడా అనేకమైనటువంటి నృత్యాలన్నీ కూడా చేస్తూ, అంటే నాట్యంతో దేవతలందరినీ కూడా చాలా ఆనందింపచేస్తూ ఉండేవారు. ఆ గంధర్వుల్లో లలిత్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గంధర్వుడు మంచిగా గానం చేస్తూ ఉండేవాడు. ఆ లలిత్ అనేటువంటి గంధర్వుడి యొక్క భార్య పేరు లలిత. వీరిద్దరూ కూడా ఎంతో ప్రేమించుకుంటూ ఉండేవారండి. ఆ ప్రేమలో తేలిపోయి మునిగిపోయి ఒకానొక సందర్భంలో ఆ యొక్క రాజసభలో ఈ యొక్క కచేరీ గానం చేయవలసినటువంటి పరిస్థితిలో అదంతా కూడా భార్య యొక్క ప్రేమలో మునిగిపోయి అది సరిగ్గా చేయడం మానేశాడనమాట. సరిగ్గా చేయలేకపోయేటప్పటికీ అక్కడ ఉండేటువంటి భటులైనటువంటి వాళ్ళు చూసి ఇదంతా కూడా సరిగ్గా చెయ్యలేదు అని చెప్పి చాలా కోపంతో రాజుగారికి చెప్పడం జరుగుతుందండి. అప్పుడు వెంటనే రాజు చాలా కోపంతో ఈ లలిత్ని శపిస్తాడండి. శపించేటప్పటికీ భయంకరమైనటువంటి రాక్షసుడిగా మారిపోయి అడవిల్లో తిరుగుతూ ఉంటాడనమాట. అడవిల్లో తిరుగుతూ ఉండేటప్పటికీ అప్పుడు తన భార్య అయినటువంటి లలిత చాలా బాధపడుతూ ఉంటుందండి. ఇది చూసినటువంటి భార్య లలిత చాలా బాధపడుతూ అరణ్యాల్లో భర్తని వెతుకుతూ తిరుగుతుందండి. ఎలాగైనా సరే ఈ శాపం నుంచి తన భర్త బయటపడాలి అని చెప్పి అనేకమైనటువంటి మహర్షుల్ని కలుస్తుంది. ఒక మహర్షి వారు ఈ యొక్క లలితకి చెప్తారు, అమ్మా, ఈ యొక్క కామద ఏకాదశి అనేటువంటి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నువ్వు చేసినట్లయితే ఈ శాప విమోచనం కలిగి నీ భర్త మళ్ళీ మామూలుగా రాక్షసత్వం నుండి మారేటువంటి అవకాశం వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. లలిత ఎంతో భక్తితో ఈ ఏకాదశి ఉపవాసం చేసి రాత్రంతా కూడా జాగరణ చేసి ద్వాదశి పారణ చేసి ద్వాదశి రోజు బ్రాహ్మణ భోజనాన్ని కూడా పెట్టి ఎంతో భక్తితో మహావిష్ణువుకి ఏకాదశి ఉపవాసాన్ని సమర్పించినందువల్ల ఈ యొక్క లలిత్కి మళ్ళీ గంధర్వ రూపం వచ్చి ఆ యొక్క ఏదైతే రాక్షసత్వం ఉందో అదంతా కూడా తొలగిపోయి ఆ శాపమంతా కూడా విమోచనం జరిగింది. దీన్ని బట్టి మనకి అర్థమయ్యేటువంటి నీతి ఏమిటి అంటే అండి, అంటే మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే ఎటువంటి పాపాలనైనా తీసేది ఈ ఏకాదశి. అంతేకాదండి, ఎటువంటి శాపాలనైనా తొలగించేది ఏదైనా ఉందా అంటే ఈ యొక్క మనకి చైత్ర శుద్ధ కామద ఏకాదశి అని చెప్పి మీరు గమనించాలి. నిజమైన భక్తి ఉంటే అండి భగవంతుడు తప్పకుండా కాపాడుతాడు. ఈ యొక్క చైత్ర శుద్ధ ఏకాదశి, కామికా ఏకాదశి అంటే ఎటువంటి కోరికలైనా సరే నెరవేరుతాయి అనేటువంటి అర్థం. ఈ ఏకాదశి ఉపవాసం ఏ విధంగా చేయాలి అంటే అండి, ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. కుదిరితే నదికి వెళ్ళి స్నానం చేయాలి. లేని పక్షంలో మన అవకాశం ఎలా ఉంటే అలా స్నానం చేసి శుచి అయిన తరువాత తులసి దగ్గరకు వెళ్ళాలి.
తులసికి అర్చన చెయ్యాలి, తులసి దగ్గర ఒక దీపారాధన చెయ్యాలి. చేసిన తరువాత మరి మన ఇంటిలో నిత్యకృత్యాలన్నీ కూడా చేసుకున్న తరువాత దేవుని దగ్గర ఒక దేవుని ఫోటో పెట్టుకోవాలి, మహావిష్ణుమూర్తిది. అలాగే విష్ణువు విగ్రహమైనా పెట్టుకోవాలి. పెట్టుకున్న తరువాత దానికి షోడశోపచారాలన్నీ కూడా అర్చన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ రోజంతా కూడా ఉపవాసం చేయాలి. ఇది ఎవరి ఈ నియమాన్ని బట్టి వారు, అంటే శరీర స్థితిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి చేసుకోవాలి ఈ ఉపవాసం అనేది మీరు. అలాగే సాయంత్రం దాకా ఉపవాసం చేసిన తర్వాత రాత్రి కూడా జాగరణ చాలా విశేషంగా చెప్పబడుతోంది. జాగరణ చేసిన తర్వాత మరుసటి రోజు ద్వాదశి రోజు పారణ చెయ్యాలి. అంటే ఎవరికైనా బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. లేని పక్షంలో ఏదైనా దానం, స్వయం పాకం కానీ వస్త్రం కానీ ఏదైనా దానం చేస్తే వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. దగ్గర ఉండేటువంటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి యొక్క దేవాలయానికి వెళ్ళండి, దేవాలయ దర్శనం చేసుకోండి. కుదిరితే ఆవుకి ఏదైనా ఆహారాన్ని, అంటే గ్రాసం, గడ్డిని ఏదైనా సమర్పించండి. అలాగే గోవుకు కూడా ప్రదక్షిణం చేయండి. ఇది చాలా గొప్ప ఫలితాలనది కూడా ఇస్తుంది. మంచి సంపదను కూడా ఈ ఏకాదశి వ్రతం వల్ల కలగజేస్తుంది. పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా మనకి తొలగిపోతాయి. మన వంశం అది కూడా అభివృద్ధిగా ఉంటుంది. మన సంతతి కూడా మంచి భక్తి శ్రద్ధలతో మహావిష్ణువు యొక్క అనుగ్రహం వాళ్ళకి కూడా కలుగుతుంది. ఎందువల్ల అంటే తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యమే మన బిడ్డల్ని కాపాడుతుంది. ఇది గుర్తుంచుకోండి. అలాగే ఇంకా ఈ యొక్క ఏకాదశి రోజు ఖచ్చితంగా చేయవలసింది ఏమిటి అంటే అండి, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. కుదిరితే భగవద్గీత కూడా చేయండి. పురుష సూక్తం కూడా పారాయణ చేయండి. ఇవేవి రావు అంటే మనకి భాగవతం ఇవి కూడా వస్తే అవి కూడా చేసుకోవచ్చు. లేని పక్షంలో మనం ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని తప్పకుండా జపం చేయండి. ఎందువల్ల అంటే ఇవన్నీ కూడా చేయలేని వారు నామస్మరణ చేసినట్లయితే అవన్నీ చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. అందువల్ల ఈ యొక్క ఏకాదశి కామద ఏకాదశి అందరూ కూడా తప్పకుండా గుర్తించండి. ప్రతి ఒక్కరూ కూడా కుదిరితే ఏకాదశి ఉపవాసం చేయండి. ఎందువల్ల అంటే మానవ జన్మలో, మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ చేసేటువంటి ఉపవాసం ఏదైనా ఉందా అంటే అండి అది ఏకాదశి ఉపవాసం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కుదిరినంత వరకు కూడా తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ ఏకాదశి ఉపవాసం చేయడానికి మరి ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక షేర్ చేయండి. హరి ఓం తత్సతు. స్వస్తి.